సాయిరామ్ అండి. అంటే సాయి భక్తులందరికీ నేను దాదాపు 1980 నుంచి సాయి భక్తుడండి. సాయి మాకు ఇష్టదైవము. చాలా అనుభవాలు ఉన్నాయి నా లైఫ్లో ఇప్పటిదాకా. షార్ట్గా ఒకటి చెప్తానండి. 1991లో నేను కొత్తగా జమ్మూ కాశ్మీర్ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అప్పుడు ఆ రోజుల్లో ఈ కంప్యూటర్లు, సెల్ ఫోన్లు లేవు. ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత నెల డబ్బులు చాలా ఇబ్బందిగా ఉండేది. సర్వీస్ నుంచి కూడా నాకు అప్పటికి డబ్బులు రావాల్సిన డబ్బులు కూడా రాలేదు. అప్పుడు సాయిబాబా, ఏంటి బాబా నాకు సర్వీస్ నుంచి వచ్చే డబ్బులు తొందరగా ఇప్పించు, ఎవరిని నాకు అడగటం ఇష్టం లేదు అది అన్న అనుకుని ఒక 2 గంటల తర్వాత నా పాత ఫ్రెండ్ ఒక ఆయన మా ఇంటికి వచ్చాడండి. ఆయనకి 10 సంవత్సరాల క్రితం నేను 5,000 ఇచ్చాను. తర్వాత ఆయన ఎక్కడికో ట్రాన్స్ఫర్ వెళ్ళాడు, నేను పట్టించుకోలేదు. నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ వెళ్ళాను, ఆయన పట్టించుకోలేదు, ఇవ్వలేదు. అతను వచ్చి నాకు 5,000 ఇచ్చారండి. సారీ అండి, ఏమనుకోకండి, నేను ఎక్కడున్నాను మీకు తెలియదు, మీరు ఎక్కడికి వెళ్ళారు నాకు తెలియదు అంటే. అతను ఏంటి ఇట్లా వచ్చావంటే, నాకు కూడా హకీంపేట ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను అన్నాడు. సరే పొద్దున హకీంపేట రిపోర్ట్ చేసిన కానీ నా దగ్గర నేను అందరికీ ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వచ్చినట్టుగా, నువ్వు తిరగాల్సిన అవసరం లేదు అన్న. అంటే సరే అన్నారండి. సరే ఫోన్ చేసి వెళ్ళవా అంటే, లేదండి టీ పెట్టండి, టీ తాగి వెళ్తానన్నారు. టీ తాగి వెళ్ళిపోయారు. మర్నాడు సోమవారం వర్కింగ్ హకీంపేట వెళ్ళి, అంటే మా వర్కింగ్ అవర్స్ 7:30 to 1:30 అండి. ఆయన 10 o'clock రమ్మన్నాను నా దగ్గరికి, రాలేదు. ఆయన ఏ ఆఫీస్కి వచ్చి వచ్చాడో ఆయన పేరు చెప్పి, బలాని మనిషి ఇవాళ రిపోర్ట్ వచ్చాడు, నా దగ్గరికి పంపించండి, ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా అంటే, లేదండి ఆ పేరు గల మనిషి ఇవాళ అసలు ఎవరు ట్రాన్స్ఫర్ రాలేదు. సరే ఆయనకి తెలియదు అనుకొని హెడ్ ఆఫీస్ ఉంటుంది, హెడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఫోన్ చేశాను, బలానా పేరు గల మనిషి ఆయన ఇవాళ ట్రాన్స్ఫర్ వచ్చాడు, మీ దగ్గరికి వస్తే నా దగ్గరికి పంపించండి, ఆయన కోసం వెయిట్ చేస్తున్నా అంటే, లేదండి సత్యం గారు ఆ పేరు గల మనిషి ఎవరు రాలేదండి అన్నారు. ఇది చాలా వింతండి. సాయిబాబాయ్ నా ఫ్రెండ్ రూపంలో వచ్చి నాకు డబ్బులు సహాయం చేసి వెళ్ళారండి. నమస్కారం అండి. సాయిరామ్ అండి. మేము సాయి భక్తులం అండి. ఈ అవకాశం మాకు ఇచ్చిన సాయివాహిని గారికి, అనిల్ గారికి, అందరికీ, మన టీం అందరికీ చాలా 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 ధన్యవాదాలండి. మాకు చాలా సాయిబాబా అనుభవాలు చాలా ఉన్నాయండి. ఆయన మా ప్రాణము. ఎప్పుడు కూడా నేను పొద్దున్న లేవగానే నేను కూడా నీళ్లు తాగను, మన ఇంట్లో మనిషిలాగానే వెళ్ళి ఫస్ట్ బాబాకే ఇస్తాను. ఆయన నా తండ్రి, గురువు, సర్వం మొత్తం అండి. ఏదన్నా తలుచుకున్నాను అనుకోండి, పక్కనే ఉండే అన్నీ నడిపిస్తుంటాడు. అది సచ్చరిత్రలో చెప్తారు చూడండి, అది మనం ఒక అడుగు ముందేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడని. అదే మొత్తం మాకు జరుగుతున్నదండి. ఒక అనుభవం చెప్తానండి నేను. మా అమ్మాయి 9th month బాగా దీనికి వెళ్తున్నది, బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందండి. అందరము భయపడిపోయినాం అన్నమాట, ఏమవుతుందో ఏంటో అని. సరే ఇంకా ఆలోచించి, ఏంటి ఏమమ్మా ఎక్కడన్నా దెబ్బ తగిలిందేమో, ఏమవుతుందో ఏమో బాబా, అన్నీ నువ్వే అనుకున్నాము. కానీ ఇంత మాత్రం ఇది కాలేదండి. పాప పుట్టింది, ఆయన దయ వల్ల అంతా చల్లగా ఉన్నదండి. అది ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ ధన్యవాదాలండి. ఓం సాయిరామ్. 2 సంవత్సరాల నుంచి నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను. సాయి టీవీ మొదలుపెట్టిన వెంటనే కొబ్బరికాయలు కలెక్ట్ చేయాలి అంటే ఆ కొబ్బరికాయలు పుచ్చుకొని నేను ఆఫీస్ వెతుక్కుంటూ వెళ్ళిపోయాను. అదొక చాలా మంచి అనుభవం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పొద్దున్న సాయి టీవీ, సాయంత్రం సాయి టీవీ, రాత్రి పడుకునే ముందర సాయి టీవీ తప్ప ఇంకేమీ లేదు. మన సాయి 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 ఒక్కదాన్ని ఉన్న జీవితంలో నాకు సాయిబాబా తోడున్నారు. ఆయనతో పాటు నా జీవితం అలా గడిచిపోతుంది అంతేను. కష్టానికి, సుఖానికి, సర్వానికి ఆయనే. నాకు ఏది కావాలో, నాకు ఏం కావాలో, నేను ఏం చేయాలో అంతా అలాగే దారి చూపిస్తున్నారు ఆయన. సాయిబాబా లేకపోతే నా జీవితం లేదని నేను అనుకుంటున్నాను. సాయి టీవీ ప్రోగ్రాంలు అన్నీ చాలా బాగున్నాయి. ఆ సచ్చరిత ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా, అది ప్రతిసారి ఒక కొత్తదేదో తెలుసుకుందుకు వస్తుంది. ప్రతి విషయం కొత్తగానే అనిపిస్తుంది. అది వినడానికి కూడా విసుగన్నది ఉండదు ఎప్పుడూ. సాయి గానలహరి పాటలు మాత్రం చాలా బాగున్నాయి. ఒకలాంటి ఏమని చెప్పాలి, లోపల నుంచి ఒక
అనుభూతి ఫీల్ అవుతుంది ఆ పాటలు వింటూ ఉంటే. నిజంగా అక్కడ సాయి చుట్టూరా ఉన్నారా, మన పాటలు వింటున్నారా అనిపించేంత అంత బాగున్నాయి పాటలన్నీ కూడాను. ఒక్కొక్కళ్ళ దీంట్లో వాళ్ళ స్వయం ఇది అంతా చెప్పుకుంటున్నట్టున్నది పాటల్లోనూ. చాలా బాగున్నది సాయి టీవీ ప్రోగ్రాంలు. సాయి టీవీ వర్ధిల్లుగాక. నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. అసలు ఎట్లా ఇదంటే కూడా నేను అసలు చెప్పేంత ఇది కూడా లేదు. మా వారు చాలా యాక్సిడెంట్ అయిందండి, పెద్ద యాక్సిడెంట్ అయింది. 30 years 25 దాటిపోయినాయి. అప్పటి నుంచి కూడా నేను చాలా ఇబ్బందులు పడి ఉన్నాను. అప్పటి నుంచి బాబా గారిని నేను కొలుస్తూనే ఉన్నాను. కానీ అప్పట్లో ఆయన గురించి నాకేమీ తెలియదండి. కానీ అలా ఆయన చేస్తూనే ఉన్నాను, పూజలు చేస్తూ ఉన్నాను. ఏంటి నాయనా ఇలా చేస్తున్నావు అని ఎప్పటికప్పుడు అనుకుంటానే ఉండేదానండి. ఇప్పుడు మాత్రం నాకు ఇంకా ఈ సాయి టీవీ వచ్చిన కాడి నుంచి, బాబా గారి టీవీ వచ్చిన కాడి నుంచి ఇంకా భక్తి ఎక్కువైపోయింది. అసలు అందరికీ కూడా సాయి టీవీ వచ్చిన తర్వాత బాగా భక్తి అనేది ఇంకా ఎక్కువ పెంపొందిస్తున్నారు. అసలు మామూలు వేరే ఛానల్లో అయితే ఒక పాటేసి ఇది చేస్తాండి, అబ్బా ఏంటి ఇంకో టీవీ వస్తే బాగుండు, మన సాయి టీవీ వస్తే బాగుండు, సాయిగా ఒకటి ఏదన్నా కార్యక్రమం వస్తే బాగుండు అని అనుకునేదాన్ని. ఒక పాట అవ్వగానే వేరే ఛానల్లో ఒక పాట అవ్వగానే రెండో పాట వస్తే బాగుండు అన్న ఆలోచన ఉండేది నాకు ఎప్పుడు. అంత ఇష్టం అనమాట. పాట అంటే కూడా సాయి చూసుకోవటం కూడా టీవీలో నాకు చాలా ఇష్టం అనమాట. అయితే అలా నేను బాబా గారిని అలా కొలుసుకుంటా ఉన్నాను కదా. మా వారికి ఆ దెబ్బ తగిలినప్పుడు చాలా ఇది అయిందిలేండి. ఆ కాలిరిగిపోయిందండి. కాలిరిగిపోతే బాబా ఏంటి ఇలా చేసావని అప్పుడే మామూలుగా నాకు మనసుకి ఇదే కొంచెం భక్తి ఎక్కువ అవుతా ఉంది. ఏంటి నాయనా ఇలా చేసావు, మరి ఇట్లా ఇదైంది అని అంటే నా మనసులో ఇంకా అది ఇంకా చాలా తక్కువలో పోయింది, చాలా బెటరు అన్నట్టే మనసులోకి ఇదైంది అనమాట. అప్పటి నుంచి కాస్త పర్వాలేదు, బాగానే అట్లానే ఉంటున్నారు. ఇంకా బాధలు పడతానే ఉన్నాము, ఏంటి నాయనా ఇట్లాగని అనుకుంటున్నా. కొంచెం ఇది చేస్తూ ఉన్నారు. బాగుందండి. ఇప్పుడు పరిస్థితులన్నీ బాగా సమకూర్చినాయి. నా బిడ్డ పెళ్లి చేసుకుని మనవాళ్ళకు కూడా సాయి అనే ఒక బాబుని, పెద్దబాబు వేరే పేరు పెట్టినా కానీ సాయి అనే పిలుచుకుంటా నేను. ఆ సాయి అనే పిలుచుకునే సాయి అనే మాటే కానీ వేరే మాట రాదు నాకు. ఇక ఇంట్లో ఏ ఒక్క బాధ వచ్చినా కానీ సాయి అనుకునేదానండి. అలా ఈ రోజు వరకు కూడా ఆ సాయిబాబానే తలుచుకుంటున్నాను. ప్రతిరోజు గుడికి వెళ్తానండి, ప్రతి ఆరతి అందుకుంటాను. సాయి 12ంటికి అసలు కరెక్ట్గా ఏ పని ఉన్నా కానీ అది అక్కడ పెట్టేసి వెళ్ళాలనిపిస్తుంది నాకు. వెళ్తాను. అలా ఈ సాయి టీవీకి సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. Om Sai Ram. I thank Anil Garu and Saini Vahini Madam for bringing Sai TV to our home. It's like Shirdi has come home and Baba is there with us always. Wish you, sir and madam, I wholeheartedly wish from my heart that you prosper and Baba's blessing will be there for you throughout your life. I have participated in almost all the program. I am volunteer of Sai TV and this is Baba's blessing that I am standing there today in front of you and I am able to speak so much about this. We have lot of experiences. We are Sai devotees for the past 9 years. My daughter, my husband, my son-in-law, all are ardent devotees of Baba. Baba has blessed us so much that there's so many things to speak about him. I am a retired teacher of Kendriya Vidyalaya and my experience was once after retirement I went to Shirdi to thank Baba for my peaceful completion of peaceful of 30 years of service and that day it was the day we reached, it was after Guru Purnima and it was so many people were there, it was too much to rush. Then we were thinking whether we'll get darshan or not, but I had promised Baba that after my retirement I want to give a part of my salary as donation to him. But in the line what happened, it was so long that my grandson, he suddenly became very sick and he wanted to like he was getting vomiting and all.
Then one group of doctors were sitting there, so we approached the doctors, and the doctor said, come on, you can go inside. And we went straight into the campus of the Samadhi Mandir. And there what happened, my husband told, we had promised to give Baba donation. Why not we go and pay that anyhow? Now we can't get darshan of Baba. We went inside and everything happened so quickly. Everybody, one person was sitting there, he told me, madam, how you want to pay? I told, I want to give donation through check. Everything, I paid the amount, everything so fast that the person who was helping me, who took my check, he told me, ma'am, whether you want to attend the Aarti. There was only 10 minutes more for the Aarti to start. He spoke in the wireless. He told, come, you come with me. And I was running, literally running after him. And I told send my husband to bring my children, my son-in-law, her mother-in-law, father-in-law. And all of us reached that near the third gate where we can see that Mukh. One gate is there where direct we can entry is there. And there within 5 minutes for the Aarti, and I was standing in front of Baba. This is a miracle. Nothing. How Baba, and I just turned back to thank the person who did all this for me. He was not there. That moment I didn't realize. Only tears were rolling. My daughter was crying. My son-in-law was crying. We were so happy that this is how it happened. Like how I promised that he wanted the donation. He took the money and he had seen to it that I will get darshan. More than this, what I want. And with his blessings, we all are very happy. And we pray to God that He'll continue to bless us. Sai is there with us. He's there in our heart. We're surrounded by His blessings. Got a wonderful son-in-law, his family, my brother, my wife. All of us are happy, grateful that Baba is there in our life, and He'll be there till the end of our life. We promise that. And I thank Sai TV for giving me this opportunity to say all my feelings. హాయ్ సాయి టీవీ. వాట్ ఐ ఫీల్ ఇస్ ఇది సాయిబాబానే చేశారు ఇది. ఐ మీన్ మనం ఏమనుకుంటాం అది అవ్వదు. సో ఎవ్రీథింగ్ గోస్ యాజ్ పర్ ది సాయిబాబాస్ ప్లాన్. ఐ గాట్ మ్యారీడ్ ఇన్ ద ఇయర్ 2007. 2008లో నేను సాయి సచ్చరిత్ర ఫస్ట్ టైం చదివాను అనమాట. సో అప్పుడే నాకు సాయిబాబా గురించి తెలిసింది. సో ఆ బుక్ నాకు ఎలా దొరికిందంటే మా ఇన్లాస్ ఇంట్లో ఆ బుక్ పడి ఉండేది. సో వన్ సండే ఐ హ్యాపెన్ టు లుక్ ఎట్ దట్ బుక్ అండ్ ఏంటి ఈ బుక్ క్యూరియాసిటీ పెరిగిపోయింది. సో ఇట్స్ ఎలా అంటే నేను సాయిబాబా గురించి తెలుసుకోవడం కాదు, సాయిబాబా ఎవరికి ఎలా చేరుకుంటారో అది సాయిబాబా మీద ఉంటుంది. సో ఈ ఛానల్ సెటప్ అవ్వడం, మీరు ఇక్కడ రావడం, నేను ఇది మాట్లాడడం, ఇవన్నీ నేను చేస్తున్నానని కాదు, ఇది సాయిబాబా చేపిస్తున్నారు. సో ఆ 2008 నుంచి నా లైఫ్లో ఒక డ్రామాటిక్ చేంజ్ వచ్చిందనమాట. ఆ చేంజెస్ ఎలా అంటే పెద్ద మిరాకిల్స్ చెప్పొచ్చు, ప్లస్ చెప్తే నమ్మరు జనాలు. ఇలా కూడా అయిందా, నేను సాయిబాబాని చూశాను కూడా, నేను మా వైఫ్ మా పెద్ద బాబు సాయిబాబాని చూసాం. కానీ మాకు ఆ టైంలో మాటలు రాలేదు. ఆయన మెరుస్తున్నాడు. ఇట్ వాస్ ఇన్ ద మిలిటరీ ఏరియా ఇన్ ద నైట్ టైం. సో రీసెంట్ ఇన్సిడెంట్స్ ఒక మిరాకిల్ చెప్తాను. మా కజిన్ లిక్కర్ ఎక్కువ తాగి ఆయన ఏమైపోయిందంటే డైలీ ఆయన లిక్కర్ తాగుతున్నాడు. సో అది ఎప్పుడంటే ఆల్మోస్ట్ 10 years నుంచి తాగుతున్నాడు. దానివల్ల డాక్టర్స్ ఏం చెప్పారంటే ఆయనకి వైట్ బ్లడ్ సెల్స్ చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. సో మనిషి చూడడానికి ఎలా కనిపిస్తుందంటే ఫుల్ yellowish అయిపోయింది బాడీ. సో వీ అడ్మిటెడ్ హిమ్ ఇన్ ది రష్ హాస్పిటల్ అట్ ది మేడ్చల్. డాక్టర్ సెడ్ కష్టమండి, ఈయన డౌటే బతకడం. సో అందరు ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ అయిపోయింది. ఒక నైట్ నేను ఆఫీస్ నుంచి రాగానే మా వైఫ్ ఏం చెప్పింది, ఒకసారి వెళ్ళి ఈ ఉది తీసుకెళ్ళి పెట్టండి అని. సరే నేను ఉది తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అతనికి అందరు రిలేటివ్స్ అందరూ ఉండే, అతని బెడ్ మీద ఉండే. సో ఆయన తలకాయ మీద మొత్తం రబ్ చేసేసి బాడీ మీద అన్నీ రబ్ చేశాను. 1 weekలో రికవర్ అయిపోయాడు ఆయన. సో అది మిరాకిల్. ఇప్పుడు ఆయన నాకు డైలీ ఈ ఇన్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. అతను ఎలా మారిపోయాడంటే నేను ఆయనకి ఏం చెప్పలేదు సాయిబాబా గురించి. సో నేనేం చెప్తున్నా అంటే మనమే చెప్పి ఎవరికి తెలుసుకోవాలని లేదు. సాయిబాబాకి ఎవరి దగ్గర వెళ్ళాలో వాళ్ళ పూర్వజన్మ కర్మాలు అవన్నీ కంప్లీట్ అవ్వగానే ఆటోమేటిక్లీ సాయిబాబా వెళ్ళిపోతారు. సో ఇతని దగ్గర ఇతనే నాకు డైలీ సాయిబాబా ఫోటో పంపిస్తాడు పొద్దున వాట్సాప్లో.
సో ఇలా చాలా చాలా మిరాకిల్స్ ఉన్నాయి. సో వన్ రిక్వెస్ట్ టు సాయి టీవీ ఈజ్ లైక్, మీరు ప్రోగ్రామ్స్ అన్నీ అంటే మై మదర్ టంగ్ ఈజ్ తమిళ్, మా మిస్సెస్ది మలయాళం, సో తెలుగు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలుగు మేము మాట్లాడతాం, దట్స్ ఫైన్. సో మీరు సాయిబాబా మూవీస్ కూడా సాయి టీవీ ఛానల్లో వేస్తే దట్ విల్ బి ఆల్సో వెరీ 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 గుడ్. అదర్వైజ్ ఇట్స్ ఎ గ్రేట్ షో అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓం సాయిరామ్ అండి. అందరూ సాయి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. స్పెషల్ థ్యాంక్స్ టు సాయి వాహిని మేడం ఇంకా అనిల్ సార్కి, ఎందుకంటే వాళ్ళ వల్లనే మాకు ఈ సాయి టీవీ అని ఒకటి తెలిసింది. సాయి టీవీ మా జీవితంలో రావడం ఒక పెద్ద మిరాకిల్ అనే భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఐ రిమెంబర్ ఇది ఒక రాఖీ పౌర్ణిమ రోజు స్టార్ట్ అయింది సాయి టీవీ. ఆ రోజు నేను అనుకోకుండానే సాయి టీవీ పెట్టాను అండ్ ఐ వాజ్ సో హ్యాపీ టు సీ సాయి టీవీ. నేను అది తెలియచేయలేను. ఇంకా బాబా టీవీ రావడం అంటే అది మా జీవితంలో పెద్ద మిరాకిల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే బాబా ఈజ్ లైక్ అ లైఫ్. ఇంకా బాబా గురించి చెప్పాలి, ఎక్స్పీరియన్సెస్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మా హస్బెండ్ చెప్పారు అబౌట్ మై కిడ్స్ అండ్ చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మెయిన్ ఒక ఎక్స్పీరియన్సెస్ నేను షేర్ చేసుకోలేదు ఏదంటే, ఒకసారి మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ చేశారు. అప్పుడు నైట్ షిఫ్ట్లో రిటర్న్ వచ్చేటప్పుడు చాలా మేజర్ యాక్సిడెంట్ అయింది. ఎంత మేజర్ యాక్సిడెంట్ అయిందంటే చాలా మేజర్. ఒక కార్ వెనుక నుంచి వచ్చి హిట్ చేసింది తనని అండ్ పైనుంచి ఇట్లా రోల్ చేసి పడ్డారు. చూసిన వాళ్ళందరూ అనుకున్నారు హీస్ నో మోర్. కానీ ఆ టైంలో నేను ఎప్పుడు చేయని ప్రార్థన ఆ రోజు బాబా దగ్గర పోయి నేను చేశాను. నాకు ఎందుకు అనిపించిందో నేను చెప్పలేను. సడన్గా నేను బాబా దగ్గర పోయి మా దీపం ముట్టించి చెప్పాను, ప్లీజ్ సేవ్ హిమ్. అది నేను ఎందుకు చెప్పానో నాకే తెలియదు. అండ్ వితిన్ 1 hour ఐ గాట్ అ కాల్, ఇట్లా మేజర్ యాక్సిడెంట్ అయిందండి కానీ మీ హస్బెండ్కి ఏం కాలేదు అని. దట్ వాజ్ అ గ్రేటెస్ట్ మిరాకిల్. అది బాబా వల్లనే జరిగింది అండ్ బాబా బ్లెస్సింగ్స్ వల్లనే ఈరోజు మేము ఇక్కడ మీ ముందు ఉండి మాట్లాడుతున్నాము. అండ్ ఈ బ్లెస్సింగ్స్ అంతా బాబా వల్లనే మాకు ఉన్నది. అండ్ సాయి టీవీ ఇక్కడ వచ్చింది, మా ఇంటికి వచ్చారు సాయి టీవీ వాళ్ళు, మా ఇంటర్వ్యూ తీసుకున్నారు అంటే కూడా అది అంతా సాయిబాబా బ్లెస్సింగ్సే అని అనుకుంటున్నాను. ఓం నమో సాయినాథాయ నమః. నేను సాయిబాబా పూజ చేస్తాను. 10-15 సంవత్సరాల నుండి నేను సాయిబాబా భక్తురాలిని. ఎప్పుడు నేను అనుకున్నదల్లా ఇస్తానే ఉన్నాడు దేవుడు. అనుకున్న ఎక్కడి నుంచో అది నాకు సహాయం అందుతుంది. నాకు అంత నమ్మకం ఉన్నది. ఇప్పటికీ బాబా నాకు తోడుగా నీడుగా ఉన్నాడు. చాలా నమ్ముతున్నాను. ప్రతి సంఘటనలో కూడా 3 రోజుల క్రితము నేను ఆటోలో ఎక్కి 5 నిమిషాలు కూడా ఇట్లా ఆటో కదిలింది అంతే. సైడ్ నుంచి 2 కార్లు స్పీడ్ వస్తున్నాయి. సడన్గా ఆటో వాడు బ్రేక్ వేశాడు, కానీ బాబా దయ వల్లనే అని నేను నమ్ముతున్నాను. అంత ఒకలాగా షాక్ అయిపోయాను. బాబా అనేసుకున్నాను. దడ వచ్చేసి అందువల్ల నాకు చాలా నమ్మకం అండి. నేను సాయిబాబానే ప్రార్థన చేస్తాను, ఇతరులు కూడా చెప్తూ ఉంటాను. సత్య మార్గంలో నడవడమే బాబా యొక్క ఉద్దేశం. ఇతరులకు సహాయం చేయడము, ఐక్యత, ఉన్నంతలో మనం ఇతరులకు సహాయపడము, మాట సాయము. ధనమే కాదు, బాబాకు కావాల్సింది ధనం కాదు, హృదయం, మనస్ఫూర్తిగా నమ్మకం. సచ్చిదానంద సదా సాయిబాబాకు నా వందనములు. సాయిరామ్ అండి. సాయి టీవీలో వస్తున్న ప్రతి ప్రోగ్రాం చాలా బాగుంటుందండి. సాయి టీవీలో డైలీ 7:30 to 8 o'clock వచ్చే సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. ప్లస్ సాయిబాబానే నేను ప్రతి గురువారం పూజిస్తూ ప్లస్ సాయి సచ్చరిత్ర చదువుతూ ఉంటాను. సాయి టీవీలో వాళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. మేము షిరిడి ఫస్ట్ టైం వెళ్ళామండి. వెళ్ళినప్పుడు మాకు ఆ రూట్ అసలు ఏమీ తెలియకపోయినా మేము వెళ్ళిపోతూ ఉన్నాం కార్లో. అలా వెళ్ళిన తర్వాత మిడిల్లో మాకు టూరిస్ట్ వాళ్ళు కలిసి ఆ ప్లేస్లో ఏంటండి ఇక్కడ దొంగలు ఉంటారు, మీరు ఇలా వెళ్తున్నారు అని మమ్మల్ని ఆపారు. వాళ్ళే వచ్చి ఆపితే మేము ఆగిన తర్వాత సరే అని అలా వాళ్ళు అన్నారు, మీరు అలా వెళ్ళొద్దు మాతో రండి అని. మాతో ఆ టూరిస్ట్ వాళ్ళు 2 బస్సెస్ వాళ్ళు
మేము కార్ మిడిల్లో వెళ్తూ ఉంటే వాళ్ళు అలా మమ్మల్ని తీసుకొని షిరిడి వరకు అలాగే వచ్చారు మా వెంబడి. అదంతా బాబా దయ అనే అనుకుంటున్నానండి. అలా మేము వెళ్ళినప్పుడు అలా జరిగింది. సాయిబాబాని నేను చాలా నమ్ముతానండి. నాకు అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఇంకా ముందు కూడా అన్నీ బాబా మంచి చేస్తాడని కోరుకుంటున్నానండి. సాయి టీవీ వాళ్ళకి థ్యాంక్స్ అండి. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. నేను సాయి టీవీ చూసిన దగ్గర నుంచి సాయిని నమ్ముతున్నానండి. నేను సాయి అంటే నాకు ఇంతకుముందు నమ్మకం లేదండి, కానీ సాయి టీవీ చూసిన దగ్గర నుంచి నేను సాయిని బాగా నమ్ముతున్నాను. కానీ సాయి అంటే అప్పుడు ఎంతో ఇదిగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు చాలా చాలా బాగా ఉంది. సాయిరామ్ని నమ్ముకున్నాను. సాయి టీవీ వాళ్ళకు నా శుభాకాంక్షలు. సాయిబాబా అంటే మాకు చాలా ఇష్టం అండి. సాయిని నమ్ముకున్నాము మేము. సంవత్సరం కూడా సాయి వ్రతం చేసుకుంటూ ఉంటాము. ఆయనే మాకు వెనక ఉండి నడిపిస్తున్నాడు. మేము ఆయనే నమ్ముకున్నాం. మా పిల్లలు కానీ మా ఇంట్లో వాళ్ళందరం కూడా ఇక ఆయనే మాకు అన్ని వేళలా మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. సాయిబాబా అంటే మాకు చాలా ఇదండి. సాయిరామ్ అండి, నమస్కారం. సాయి టీవీ వాళ్ళు నిర్వహించే ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. సాయిబాబాని మేము చాలా నమ్ముతాం. నా మ్యారేజ్ అవ్వక ముందు నుంచి సాయిబాబా భక్తురాలిని నేను. అండ్ సాయి ఛానల్ వాళ్ళు పోయిన సంవత్సరం వచ్చారు. అప్పుడు ఒక ప్రోగ్రాం నిర్వహించారు. భిక్షాటన చేసాం, మేము రైస్ ఇచ్చాము. అప్పుడు చాలా నమ్మాను, మా బాబు పుడతాడు అలా అని చెప్పేసి. పుట్టాడండి. చాలా సంతోషంగా ఉంది. ఓం సాయిరామ్. గురు పౌర్ణమి రోజున మా ఇంట్లో విచిత్రం జరిగిందండి. బాబా మాకు నిజంగా విచిత్రం. మా వారిని లేపి నేను గుడికి వెళ్ళాను. రోజు ఎప్పుడు గుడికి వెళ్ళినా తాళం వేసుకొని వెళ్ళేదాన్ని. ఆ రోజు తాళం వేయకుండా మామూలుగానే టైం అయిపోతుందని చెప్పేసి తొందరగా బాబా గుడికి వెళ్ళాను. నేను కొబ్బరికాయ కొట్టి అన్నీ చేసి మళ్ళీ మా వారు ఒక్కరే ఉన్నారు కదా, కాల్ చేసి సరిగా లేదు కదా, మళ్ళీ అన్నీ తొందరగా వచ్చేద్దామని వస్తుంటే అక్కడ అందరు వచ్చి ఆంటీ అంకుల్ వచ్చాడు అంటే, అంకుల్ ఏంటమ్మా రావడము, అంకుల్ కాల్ చేయలేదు, ఇవ్వడు రాలేడు, ఇంట్లోనే ఉన్నాడు అని అంటే, లేదా ఆంటీ వచ్చిరనంటే, ఇది ఎక్కడ విచిత్రం, బాబా మహిమ చూడు ఎలా ఉందో అని విచిత్రంగా అందరు చూసి అందరు వచ్చి బాబానే రప్పించాడని మా వారిని పంతులు అందరు తీసుకెళ్ళి గుడి పైకి ఎక్కించి మొక్కించి మళ్ళీ ప్రసాదం ఇచ్చి తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చి తన్నే వచ్చి కూర్చుని మామూలుగా ఉండిపోయాడు. అసలు గుడికి వెళ్ళినట్టుగా వచ్చినట్టుగా లేదు. ఏంటి ఎలా వచ్చావనంటే, నేను ముందు రోజు బాబాని అడిగాను, బాబా నీ దర్శనం చేసుకోవాలి గురు పౌర్ణమి రోజున అని అనుకున్నాడంట. ఆ విచిత్రం ఏందో, బాబా తీసుకొచ్చి తన దర్శనం చేయించుకొని మళ్ళీ యథాప్రకారం మంచం మీద కూర్చుండబెట్టేశాడు. మా ఇంట్లో ఇది విచిత్రంగా జరిగిందండి. బాబా మమ్మల్ని చల్లగా చూస్తున్నాడు. ఎక్కువ నేను బాబా పూజ చేసేదాన్ని రోజు ఎప్పుడు, కానీ ఎక్కువ పూజ చేసేది సాయి టీవీ వల్లనే. సాయి టీవీ చూసడం వల్ల, సాయి టీవీ వాళ్ళ నుండి మనం చాలా నేర్చుకుంటున్నాము. బాబా గురించి అయితే విచిత్రంగా స్వర్ణమంజరి నేను ఇంతకుముందు మామూలుగా బుక్ ఉన్నా చదవకపోయేదాన్ని. ఈ సాయి టీవీ చెప్పడం వలన నేను స్వర్ణమంజరి అవన్నీ చదువుతూ ఉన్నాను. నాకు చాలా మంచిగా అయిందండి. బాబా చల్లగా చూపిస్తున్నాను. ఒకటి ఆ బాబా దయ వలన మా బాబు పెళ్లి కూడా అయ్యి మాకు మంచిగా జరగాలని బాబాని కోరుకుంటున్నామండి. సాయి భిక్ష కూడా మొదటి సంవత్సరమున మాకు చెప్పారు. నేను సాయి భిక్ష చేశాను, మంచిగా జరిగింది. రెండోసారి కూడా చెయ్యాలని ట్రై చేశాను, కానీ మా వారికి పక్షవాతం వచ్చడం వలన నాకు బయట పోలేక చేయలేదు. నాకు తోచింది నేను ఇచ్చాను. బాబా నాకు ఎప్పుడు ఇస్తుంటాడో నేను బాబాకు ఇస్తూ ఉంటానని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్.